ఆ, చింతకుంట శివారెడ్డి గారిని ఆ, ఆహ్వానిస్తున్నాం సార్. వారి గురించి చిరు పరిచయం. చింతకుంట శివారెడ్డి గారు రాయలసీమ మాండలికాలు అంటే వారు ఇప్పుడు యువ పరిశోధకులుగా వారి పేరు గుర్తొస్తుంది. ఆ వీరు సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తుంది. కడప జిల్లా సోగాలపల్లికి చెందిన వారు సంస్కృత తెలుగు భాషల్లో ఉన్నత విద్యలు అభ్యసించారు. భాషా పరిశోధకునిగా గత 8 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పట్టా పొందారు. కడప జిల్లా దేవాలయాలు, రాయలసీమ యాస భాష, ఆ భరతవాణి అంతర్జాల నిఘంటువును తీసుకుని వచ్చారు. అదేవిధంగా కడప జిల్లా విజ్ఞాన వేదిక, కడప స్వాతంత్ర సమర యోధులు అలనాటి వారి చరిత్రను గురించి పుస్తకాలు తీసుకొని వచ్చారు. రాయలసీమ పల్లె పదాలు సుమారు 5,000 పదాలని, జాతీయాలని, మాండలికాలని పుస్తక రూపంలో తీసుకుని వచ్చారు. ఇవి కాకుండా రాత ప్రతులు, అముద్రిత గ్రంథాల ప్రచురణలో పాలు పంచుకున్నారు. పలు జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనడమే కాక 100కు పైగా పత్ర సమర్పణలు చేశారు. ఆకాశవాణిలో రాయలసీమకు సంబంధించిన పల్లె పదాలు, సామెతలు, ముఖాముఖిలు వీరివి ప్రసారమయ్యాయి. కవి సమ్మేళనాల్లో, అవధానంలో కూడా వీరు పాలు పంచుకున్నారు. ఈనాటి కార్యక్రమంలో వీరు రాయలసీమ మాండలికాలపై ప్రసంగిస్తారు. డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారికి స్వాగతం. ధన్యవాదాలు మేడం. ఈ పరిచయానికి చాలా చక్కగా పరిచయం చేశారు. ఆచార్య తూమాటి దొనప్ప శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలుగు మాండలికాలు అంతర్జాల సదస్సు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథి ఆచార్య డి మునిరత్నం నాయుడు గారు, సదస్సు ఉపన్యాసకులు మాదాడి నారాయణ రెడ్డి గారు, నలిమెల భాస్కర్ గారు, డాక్టర్ సైకిలి సుధారాణి గారు, డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి గారు, జిఎస్ చలం గారు, ఈనాటి కార్యక్రమానికి అంతటికి కూడా సమన్వయం చేస్తున్నటువంటి డాక్టర్ సైకిలి సుధారాణి గారు, నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాన కారకులైనటువంటి ఈ కార్యక్రమ సమన్వయకర్త, సదస్సు నిర్వాహకులు ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు, వీరితో పాటుగా తూమాటి సుధాకర్ గారు, వీరందరికీ కూడా ముందుగా నా నమస్కారములు. ఈ అంతర్జాల సదస్సులో పాల్గొన్నటువంటి ఇతర పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు నా అంశం రాయలసీమ మాండలికాలు. రాయలసీమ మాండలికాలపై వచ్చినటువంటి పరిశోధనలు ఒకసారి పరిశీలిస్తే, గతంలో మాండలిక పదకోశం మరుపూరి కోదండరామరెడ్డి గారు అందులోంచి కొంత, తర్వాత మాండలిక పదాలను కోశస్థం చేస్తూ వచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందులో వారు ఇచ్చారు. రాయలసీమ మాండలికం అనంతపురం ప్రాంతీయత అనేటటువంటి పుస్తకాన్ని కె నాగభూషణ్ రావు గారు ఒక గ్రంథాన్ని తీసుకొచ్చారు. రాయలసీమ పలుకుబడులు అని చెప్పేసి డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారు ఒక గ్రంథాన్ని, అలాగే రేనాటి పలుకుబడులు అని చెప్పేసి డాక్టర్ కె ప్రభాకర్ రెడ్డి గారు వారు తీసుకొచ్చినటువంటి పుస్తకం. తెలుగు మాండలిక పదకోశం వైఎస్ఆర్ కడప జిల్లా పేరుతో ఆచార్య మూల విజయలక్ష్మి గారు తీసుకొచ్చినటువంటి ఒక పుస్తకం. తెలుగు మాండలిక అనంత యాస అనే పేరుతో రాయపాటి శివయ్య గారు తెచ్చినటువంటి ఒక పుస్తకం. వీటితో పాటు నేను రాసినటువంటి కడప భాష అంటే కడప జిల్లా మాండలికాలపై వచ్చినటువంటి ఒక పుస్తకం. దాని తర్వాత దాని కొనసాగింపుగా తీసుకొచ్చినటువంటి రాయలసీమ యాస భాష, ఈ 2 పుస్తకాలు నా వైపు నుంచి నేను తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా ఈ రాయలసీమ మాండలికాలపై వచ్చినటువంటి కూర్చునేటువంటి నిఘంటువులుగా మనం చూడొచ్చు. ఈ కోవలోనే ఆచార్య కేతు విశ్వనాథ్ రెడ్డి గారు రాయలసీమ మాండలికపు సొగస్సులు అనేది పేరుతోటి 2003లో ఆకాశవాణిలో ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాల సారాంశము సంఘ
సంగమం అనేటటువంటి ఒక పత్రికలో ప్రచురింపబడినాయి. ఆ తర్వాత ఆచార్య హెచ్ఎస్ బ్రహ్మానంద గారు వారి సంపాదకత్వంలో వచ్చినటువంటి రాయలసీమ తెలుగులో చాలా మంది రాసినటువంటి ప్రముఖ విమర్శకులు, భాషావేత్తలు రాసినటువంటి ఈ రాయలసీమ సంబంధంగా రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా అందులో మనకు కనపడతాయి. ఇదంతా కూడా ఈ రాయలసీమ మాండలికాలపై వచ్చినటువంటి పరిశోధనలుగా, గ్రంథాలుగా ఇవి మనం చూడొచ్చు. ఇక భాష విషయానికి వస్తే ఈ ప్రాంతంలో ఇటు చిత్తూరు ఈ ప్రాంతం వస్తే తమిళనాడు యొక్క భాష యొక్క ప్రభావం, తమిళ భాష యొక్క ప్రభావం కొంత కనబడుతుంది. ఇటు కర్నూలు ఈ ప్రాంతానికి వస్తే అటు కర్ణాటక భాష, కన్నడ భాష అటు ఆ ప్రాంతంపై కొంత భాషా ప్రభావం కొంత కనబడుతుంది. అటు చిత్తూరు కొంచెం అటు ప్రాంతానికి వస్తే అటు తెలంగాణ ఉర్దూ భాష ప్రభావం కొంచెం ఆ పదాలపైన కొంత కనబడుతుంది. ఈ ఉన్నటువంటి 4 జిల్లాల్లో, అంటే పూర్వపు 4 జిల్లాలు, ఇప్పుడు 8 జిల్లాలు ఉన్నటువంటి 4 జిల్లాల్లో ఉన్నటువంటి కడప జిల్లాకు మాత్రం ఎటువంటి ఇతర ప్రాంత ప్రభావం లేకుండా ఉన్నటువంటి స్వచ్ఛమైన మాండలికం అని చెప్పి భాషావేత్తలు తేల్చి చెప్పినటువంటి మాట. ఇది 4 ప్రాంతాల యొక్క భాష యొక్క తీరు. ఇక విషయంలోకి వెళ్తే, మాండలిక విషయంలోకి వెళ్తే, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క కట్టుబొట్టు మనం గమనిస్తే తెల్ల పంచ కట్టుకొని, తెల్ల ఖద్దరు చొక్కా వేసుకొని, భుజాన ఒకటి టర్కీ టవల్ వేసుకునేవాళ్ళు. టర్కీ టవల్ అంటే రంగులతో ఉండి దాకా మందంగా ఉంటూ చాలా పొడవుగా ఉంటుంది. దాన్ని టర్కీ టవల్ అంటారు. టవల్ టర్కీ టవల్గా ఇట్లా టర్కీ టవల్ ధరించేవాళ్ళు. పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని, చిన్న వయసులోనే హుందాగా ఏదో పెద్ద తరహాగా కనిపించేలాగా ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క వస్త్రధారణ అనేది కనబడుతుంది. ఇక మహిళల విషయానికి వస్తే ఈ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో కొంతమంది ఎక్కువగా ఎడమ వైపు పైట వేసుకునేటటువంటి తీరు మనం ఎక్కువగా చూస్తాం. కానీ రాయలసీమ ప్రాంతానికి వస్తే కుడివైపు పైట ధారణ కూడా అలవాటు ఉన్నటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు రాయలసీమ ప్రాంతంలో. అంటే ఎడమ పైటతో పాటు కుడివైపు కూడా పైట ధరించేటటువంటి ఒక అలవాటు ఈ రాయలసీమ ప్రాంత యొక్క మహిళల్లో ఉండడం మనం గమనించవచ్చు. అంతేకాకుండా నిండైనటువంటి బొట్టు, కొంచెం పెద్దవాళ్ళు అయితే దాదాపు పెద్ద రూపాయి బిల్లమైన పెద్ద నిండువైనటువంటి బొట్టు పెట్టుకోవడం కానీ, చేతికి నిండుగా గాజులు కానీ, నిండు కుండ అనేసి అంటుంటారు, నిండు కుండులాగా ఉంటారు ఈ మహిళలు అని చెప్పేసి అలా కనపడతారు. ఇక చిన్నపిల్లల వస్త్రధారానికి వస్తే చిన్నప్పుడు దాదాపు 8వ తరగతి 9వ తరగతి వచ్చినంత వరకు కూడా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే చెడ్డీలు వేసేవాళ్ళు. దీన్నే సల్లాడం అంటారు. రే సల్లాడం ఊడిపోతాను అంత ఎగబెట్టుకోవోయ్, ఎగదట్టుకో అని చెప్పేసి అంటారు. అంటే చిన్నటువంటి నిక్కర్లని చెడ్డీలు అని చెప్పి, సల్లాడాలం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇట్లా పిల్లలకు వచ్చేదలకి ఎక్కువగా ఉత్తబిత్తలుగా ఉంటారు. అంటే ఉత్తబిత్తలు అంటే వస్త్రాలు లేకుండా ఉండడాన్ని ఉత్తబిత్తలు అంటారు. రే ఉత్తబిత్తలుగా పోతున్నావేంద్రా బజార్లోకి, ఆ చల్లాడమన్నారు అంత కట్టుకోకపోకూడదు అని చెప్పి పిల్లల్ని ఉద్దేశించి అంటుంటారు. అంటే ఈ చల్లాడం అనేది కూడా ఇక్కడికి ప్రాంతం యొక్క చిన్నపిల్లలు ధరించేటటువంటి ఒక వస్త్రము ఈ విధంగా కూడా మనం చూడొచ్చు. అట్లే కొంచెం వ్యవసాయం చేసేటటువంటి పల్లెల్లో కూలి పనులు కానీ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో కిర్రట్టు చెప్పులు అని చెప్పేసి వేసుకునేవాళ్ళు. ఈ కిర్రట్టు చెప్పులు అనేది మనకి లారీలు కానీ ఈ బస్సులో యొక్క టైర్లు, ఆ పనికిరానేటువంటి టైర్లు ఏమన్నా ఉంటే ఆ టైర్ల యొక్క రబ్బర్ తోటి చెప్పులు కుట్టేవాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువగా, టైర్ల యొక్క రబ్బర్ తోటి. దీన్నే ఆ శబ్దం వేసుకుని నడిచేటప్పుడు తెలియకుండానే కిర్ అనే శబ్దం వస్తుంది కాళ్ళ నుంచి. ఆ శబ్దానికి వల్ల బహుశా ఈ పేరు పెట్టారేమో, బహుశా కిర్రట్టు చెప్పులు అని వీటికి పేరు, ఆ టైరుతో తయారు చేసినటువంటి ఆ రబ్బర్ చెప్పుల్ని. ఇవి వ్యవసాయంలో వాడడం వల్ల, ఏదన్నా కంపలో పని చేయడానికి కానీ ఉపయోగించడం ద్వారా ఏమయ్యేదంటే ఆ ముళ్ళులు గుచ్చుకున్నా కూడా వీటికున్నటువంటి ఆ గట్టితనానికి, ఆ టైరు ఆ రబ్బర్కు ఉన్నటువంటి గట్టితనానికి ముళ్ళు కూడా ఇరిగిపోతుంది, కానీ ముళ్ళు కాలిలే గుచ్చుకోవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి వ్యవసాయం చేసుకునేటటువంటి కూలీ వాళ్ళు కానీ రైతులు కానీ ఏం చేస్తారు అంటే ఎక్కువగా పొలాలలోకి వెళ్ళేటప్పుడు ఏదైనా ముళ్ళల్లో కంప చెట్లలో పని చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ కిర్రట్టు చెప్పులు అనేటి ఎక్కువగా ధరించేవాళ్ళనమాట. వీటి కిర్రట్టు చెప్పులు అనేది కూడా ఒక ప్రత్యేకమైన ఒక మాండలికంగా ఒక పదంగా మనం చూడొచ్చు. అట్లే రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చిన్నప్పటి నుంచి ఏదో తెలియకుండానే పెద్దవాళ్ళ నుంచి ఒక అలవాటుగా ఏం చేసేవాళ్ళంటే చిన్నప్పుడు సరదాగా ఒక్కాకి వేసుకోవడం అలవాటు చేసుకునేవాళ్ళు.
ఒక్కాకు అంటే ఆకు, తమలపాకు, సున్నము, కట్లపొడి అంటారు. కట్లపొడి, ఒక్కపేడు అని చెప్పేసి పిలుస్తారు. ఆకు, ఒక్కపేడు, కట్లపొడి, సున్నము ఇవన్నీ కలిపి ఉన్నటువంటి మిశ్రమాన్నే అది తాంబూలం, ఒక రకమైనటువంటి తాంబూలాన్నే ఇక్కడ ఒక్కాకు అని చెప్పేసి ఈ రాయలసీమ ప్రాంతంలో పిలుచుకుంటుంటారు. అది తెలియకుండానే పెద్దవాళ్ళ నుంచి వాళ్ళు వేసుకునే చూసి పిల్లలు చిన్నపిల్లప్పుడు చిన్న పిల్లలే నాగురొంత అని చెప్పేసి ఒక్కాకు నమలడం అట్లా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మహిళలు ఒక్కాకు వేసుకోవడం అనేది ఒక అలవాటుగా, అంటే ఒక రకంగా ఆరోగ్యానికి, ఒక జీర్ణశక్తికి కానీ ఆహారం తిన్న తర్వాత ఒక మంచిదే, కానీ కట్లపొడి అనేది ఒక రకమైనటువంటి ఒక ఈ ఒక మత్తు పదార్థంగా ఉంటుంది. కానీ మిగతా ఆకు, సున్నం అనేది ఆరోగ్యానికి మంచిదే. కానీ ఈ ఒక్కాకు వేసుకోవడం అనేది ఒక అలవాటుగా అయిపోయింది. ఈ ఒక్కాకు కోసం ప్రత్యేకంగా దాదాపు ఒక 3 పొడవుతో ఏం చేసేవాళ్ళంటే ఒక బట్టను తయారు చేసి, ఈ బట్టకు అరలుగా, అంటే బట్టను ఏం చేసేవాళ్ళు కుడతారు, మొత్తం అరలుగా కుడుతూ ఒక 3-4 అరలుగా బట్టను కుడతారు. దీనిని అడపం అని చెప్పేసి పిలుస్తారు. అడపం అంటే దాదాపు మనకు 3 పొడవు ఉంటే ఇక్కడికి ఒక అర, అందులో కొన్ని ఏదైనా వేసుకోవడానికి, ఆ పైన ఒక అర, అందులో ఏదైనా వేసుకోవడానికి, ఆ పైన ఒక అర, అందులో ఏదైనా వేసుకోవడానికి వీలుగా తయారు చేసేవాళ్ళు. ఈ మొత్తం వెనక బట్టకి ఏం చేసేవాళ్ళు అంటే మొత్తం కలిపి ఒకటి కుట్టేవాళ్ళు. ఇదంతా ఒక చిత్తి, మధ్యలో ఒక చిత్తి ఇట్లా అరలుగా తయారు చేసినటువంటి ఆ చిత్తిని, ఆ సంచిని అడపం అని పిలుస్తారు. ఈ అడపంలో ఒక చోట ఆకులు, ఒక చోట ఒక్కలు, మరొక చోట పొడి, ఏదన్నా చిల్లర డబ్బులు కానీ ఏదైనా ఉంటే ఈ అడపంలోనే వేసుకునేవాళ్ళు అనమాట. ఈ అడపాన్ని బొడ్డు దగ్గర కుచ్చులలో చెక్కుకునేవాళ్ళు. ఇట్లా ఎప్పుడు కావాలన్నా కూడా ఆ కుచ్చులోంచి ఆ అడపాన్ని తీసుకోవడం, ఆ ఆకులు ఇదని వేసుకోవడం, ఈ ఒక్కాకు అనేది బాగా అలవాటైంది. దాంతో కొంత వయసు వచ్చిన తర్వాత కనీసం పండ్లు ఏదైనా సహకరించకపోతే నమలడానికి ఏం చేసేవాళ్ళు అంటే ఒక చిన్న రోలు లాంటిది ఉంటుంది, ఇనుప రోలు, ఒక చిన్న పొడవాటి రోలు, ఇంత ఇంత ఎక్కువ మరీ పొడవుగా ఉండదు, ఒక జానడు పొడవుతో ఉంటుంది. దానికి ఒక గొలుసు ఉండి ఈ పక్క దంచుకోవడానికి ఒక జానడు పొడవు ఉన్నటువంటి మరొక దంచుకోవడానికి వీలుగా బడె లాంటిది ఒకటి ఉంటుంది. అది కూడా ఇనుప దాంతోనే ఉంటుంది అనమాట. ఏం చేస్తారు, ఈ ఆకును ఒక్కను దాంట్లో మధ్యలో పెట్టి రోడ్లో పెట్టి దీంతో బాగా దంచుకొని అది మెత్తగా అయిన తర్వాత పండ్లు సహకరించకపోయినా కూడా ఒక్కాకు మానలేనటువంటి పాపం ఆ అలవాటుతోటి బాగా దంచుకునేటువంటి ఆ ఆకుని పెట్టుకొని చప్పరించి కూడా ఒక్కాకు వేసుకుంటారు. అందుకే సరదాగా రాయలసీమ ప్రాంతంలో ఒక మాట అంటుంటారు మహిళలు, పెద్దవాళ్ళే, రే ఒక పూట అన్నం లేకుండా పర్లే కానీ ఒక పూట ఒక్కాకు లేకుండా ఉండలేనబ్బి అని చెప్పేసి అంటారు. అంటే ఈ ఒక్కాకు అనేది ఈ తాంబూలానికి బదులుగా ప్రయోగించేటటువంటి ఒక మాండలికం లాగా మనం చూడొచ్చు. ఇకపోతే వ్యక్తుల్ని సంబోధించేటటువంటి విధానాన్ని చూస్తే నాన్నను నాయన అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో, ఏమప్పా మీ నాయన ఉండాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అట్లే అప్ప అని చెప్పేసి అంటుంటారు, మా అప్ప అని చెప్పేసి, మా నాన్న అనేది మా అప్ప అని చెప్పేసి. అట్లనే మా అయ్య అని చెప్పి, నాన్నని అయ్య అని చెప్పి, అన్న అని చెప్పి, కొన్ని ప్రాంతాల్లో అన్న అని చెప్పేసి అన్న అని పిలిచేస్తారు, నా అంటారు. అన్నాలో ఆ అకారం కూడా పోయి నా అని చెప్పి కూడా సంబోధిస్తారు, ఏనా అనేసి, ఏం నాయనా అనే దానికి బదులు ఏనా అని కూడా సంబోధించినటువంటి ఆ పిలుపు కూడా మనకు రాయలసీమలో వినపడుతుంది. అన్న అని చెప్పేసి ఇట్లాంటి ప్రయోగాల్ని నాన్నని ఇన్ని రకాలుగా సంబోధించేటటువంటి పద్ధతిని కూడా మనం రాయలసీమలో గమనించవచ్చు. అట్లే చిన్నాన్నని అయ్య అంటారు, ఏమబ్బి మీ అయ్య ఉన్నాడా ఇంట్లో అని చెప్పేసి అంటారు. అంటే అయ్య అనేది నాన్నని సంబోధిస్తారు కొన్ని ప్రాంతాల్లో, చిన్నాన్నని ప్రత్యేకంగా అయ్య అని చెప్పేసి, పెద్దనాన్నని పెద్దయ్య అని చెప్పి, నీ పెద్దయ్య ఉండాడా అని చెప్పేసి ఇట్లాంటి సంబోధనలో ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. అట్లే కొంచెం చిన్నాన్న కొడుకులు, పెదనాన్న కొడుకులు, కొంచెం దూరంగా ఉన్నటువంటి అన్నదమ్ముల సంబంధాన్ని దాయాదులు అంటారు. వాళ్ళంతా చింతకుంటోలే వాళ్ళంతా దాయాదులే అని చెప్పేసి అంటారు. అంటే దాయాదులు అంటే దూరంగా రక్త సంబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా కొంచెం దూరంగా ఉన్నటువంటి అన్నదమ్ముల యొక్క బంధాన్ని దాయాదులు అని చెప్పేసి ఈ రాయలసీమ ప్రాంతంలో సంబోధిస్తారు. అట్లనే ఒకే కుటుంబంలో అక్క చెల్లెల్ని ఇద్దరిని చేసుకుంటే
వాళ్ళు అన్నదమ్ములు కాకపోయినా వేరు వేరైనా వాళ్ళిద్దరిని కలిపి అల్లుళ్ళని అయ్యే ఒకే కుటుంబానికి చెందినటువంటి అల్లుళ్ళని సడుగుళ్ళు అని చెప్పేసి అంటారు. వాళ్ళ పలానా సల్లా సుబ్బిరెడ్డి సడుగుళ్ళబ్బా వాళ్ళిద్దరు, చూడు సడుగుళ్ళైనా ఎంత సొంతం అన్నదమ్ముల్లాగా ఎంత బాగా కలిసి ఉంటాడో చూడు అని చెప్పేసి అంటుంటారు. అంటే ఒకే కుటుంబంలో అక్క చెల్లెలు చేసుకున్నటువంటి ఇద్దరు వేరు వేరు వ్యక్తులని సడుగుళ్ళు అని చెప్పేసి సంబోధిస్తారు. అట్లే రాయలసీమానికి ప్రత్యేకమైన మాండలికంగా చెప్పుకునేటటువంటి నాన్నకి నాన్నని చాలా చోట్ల తాత అని పిలిచినా కూడా ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో అబ్బా అని చెప్పేసి సంబోధిస్తారు. అబ్బా. అదే అబ్బా వాళ్ళకి నాన్నని ముదెబ్బ అని చెప్పి కూడా పిలుస్తుంటారు. ఈ అబ్బనే కొంచెం ఇటు తిరుపతి ఆ ప్రాంతం రాజంపేట ఇటు ప్రాంతానికి వెళ్తే జైజి నాయన్ అనేటటువంటి మాండలికం కూడా మనకు వినపడుతుంది. అబ్బా జైజి నాయన ఈ రెండు పదాలు కూడా నాన్నకి బదులుగా వాడేటటువంటి మాండలికంగా మనం చూడొచ్చు. ఈ ముదెబ్బ ఇట్లాంటి వాడు కూడా. అదే మరొకటి నాయనమ్మను జేజీ అనేటటువంటి ప్రత్యేకంగా పిలిచేటటువంటి మాండలికం మనం రాయలసీమలోనే ఎక్కువగా వింటుంటాం. జేజీ అనేటటువంటి సంబోధన కానీ. అట్లా అమ్మమ్మని అవ్వ. అవ్వ అనేది కేవలం అమ్మమ్మకి మాత్రమే వాడతారు. నాయనమ్మని మాత్రం జేజీ అనేటటువంటి పిలిచేటటువంటి విధానం మనము రాయలసీమ ప్రాంతంలో మనం చూడొచ్చు. అట్లే పిల్లోలని, వయసులో చిన్న పిల్లోలని ఏమప్పా ప్రే అబ్బి ప్రే పిల్లగా అని చెప్పేసి ఇట్లా పిలుస్తుంటారు. అబ్బిగాడు అని చెప్పేసి, అబ్బోడు అని చెప్పేసి, పురబ్బి ఇట్లా అని చెప్పేసి పిలుస్తుంటారు. అబ్బి అంటే వయసులో చిన్నపిల్ల వాళ్ళని అబ్బి అని చెప్పేసి, అబ్బోడా అని చెప్పి ఈ విధమైనటువంటి సంబోధన. అట్లే వయసులో చిన్నపిల్ల అనేటువంటి ఆడపిల్లలను ఉద్దేశించి అమ్మి అంటారు. ఏమమ్మి యాడికి పోతాండావే అని చెప్పి సంబోధిస్తారు. కొంచెం వయసులో పెద్దవాళ్ళని, సొంత సోదరి సమానురాలైనటువంటి మహిళలను ఉద్దేశించి అమ్మన్ని అని కూడా సంబోధిస్తారు. ఏమమ్మని అత్తగాడు ఇంట్లో ఉన్నాడా లేడా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అంటే అమ్మని అనేటటువంటి స్త్రీవాచకాలుగా అబ్బి, అబ్బోడా, ఈ అప్ప అని చెప్పేసి ఇటు మన అనంతపురం ప్రాంతానికి వస్తే అప్ప అని పిలుస్తారు. ఏమప్పా తాడికి పోతాండావే అని చెప్పేసి అంటుంటారు. అంటే వ్యక్తిని సంబోధించడానికి ఉపయోగించేటటువంటి పదంగా మనం చూడొచ్చు అప్ప అనేది. ఇట్లా మా పురుష వాచకంగా ఈ పదాలని మనం చూడొచ్చు. ఇకపోతే భార్యని భర్త ఏమే, వసే, ఓయ్ అని చెప్పేసి సంబోధిస్తుంటారు. ఇంట్లో ఉండే భార్యని ఏమే, ఓయ్ అని చెప్పేసి. ఇప్పుడంటే ట్రెండ్ మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా పేర్లతో పిలుచుకోవడం, ఏదో ముద్దుగా ఇంకొకటి పిలుస్తున్నారు. కానీ కొంచెము మనం పల్లె ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ రోజు కూడా వసే అని, ఏమే అని చెప్పేసి పిలవడం మనం చూడొచ్చు. అంటే ఆ పిలిచే విధానం ఏమో కానీ అందులో ఉన్నటువంటి ఆత్మీయత, అందులో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు మనం సంబోధించేటటువంటి పదాల్లో ఉండదనిపిస్తుంది. నిజానికి అబ్బి అనేది కొంతమంది చిన్నతనంగా భావిస్తారు కానీ ఏంటంటే అట్లా అబ్బి అని పిలుస్తున్నాడని చెప్పి. కానీ అందులో ఉన్నటువంటి ఆత్మీయత, అనురాగం అది మనసులోంచి వచ్చేటటువంటి సంబోధన, ఉచ్చారణ. అబ్బి కావచ్చు, వసే కావచ్చు, ఏమే అని కూడా. కానీ ప్రేమతో పిలిచేటటువంటి సంబోధనగా మనం చూడొచ్చు. అట్లే భార్య భర్త ఆ విధంగా పిలిచినప్పుడు బదులుగా ఏబ్బా అని చెప్పేసి అంటుంటారు. ఎక్కువగా ఏబ్బా అనేటటువంటి బదులు సమాధానం భార్య నుంచి వస్తుంటుంది. ఏబ్బా పిలిచినావా, వచ్చానా అని చెప్పేసి అంటుంటారు. ఇట్లా భార్యాభర్తల యొక్క సంబోధన విధానం కూడా మనం ఈ ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో మనం గమనించవచ్చు. ఇకపోతే బాగా అల్లరి చేసే వాళ్ళని, పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని చూసి వట్టి తులవనాయలు రైడు అని చెప్పేసి అంటుంటారు. తులవ అంటే అల్లరి. అవి బాగా అల్లరి చేసే వాళ్ళని ఈ వట్టి తులవనాయలు రా, ఎట్లా భరించండారు ఈ నాయల్ని అని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లే ఏమీ తెలియకుండా ఉండేటటువంటి వాడిని తిక్కల నాయాలి అని చెప్పేసి అంటుంటారు. వాడొట్టి తిక్కల నాయాలు కానీ వానెందుకు పిలిచకపోతున్నారా మీరు అని చెప్పేసి అంటుంటారు. ఈ తిక్కల నాయాలు అనేది కూడా ఒక మాండలికంగా చూడొచ్చు. అంటే కొంచెం గర్వంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తిని జంబం నాయల్లే వాడు, జంబం ఎక్కువ నాయలకి అనేసి అంటుంటారు. జంబం నాయాలు అంటే, జంబం అంటే గర్వంగా విరవీగేటటువంటి వ్యక్తిని ఉద్దేశించి జంబం లేవోయనిది అనేసి అంటారు పెద్దలు. ఇక్కడ జంబం అంటే గర్వంగా విరవీగేటటువంటి ప్రవర్తనని జంబం అని చెప్పేసి ఆ మాండలికంతో ప్రయోగిస్తారు. అట్లే ఏమీ లేకుండా తన దగ్గర ఏమీ లేని వాడిని అల్లాటప్ప నాయాలని అంటారు. వాని దగ్గర లెక్క ఆడుంది అబ్బి,
వానిపోయి లెక్క అడుగుతున్నారు. వాడు అంటే అల్లాటప్ప నాయాలు కానీ అంటే ఏమి లేని వాడనే దానికి బదులుగా అల్లాటప్ప నాయాలు అనేటటువంటి ఈ మాండలికాన్ని మనం చూడొచ్చు. అట్లే బాగా గొప్పలు చెప్పుకుంటుంటారు, అంటే ఆత్మస్థుతి అంటాం. అతిగా గొప్పలు చెప్పుకునేటటువంటి వాళ్ళను ఎచ్చనాయాలు అని చెప్పేసి అంటారు. వాడొట్టి ఎచ్చనాయాలు రా, వాని మాటలు మీరెట్టి విన్నారప్ప అయినా అని చెప్పేసి అంటారు. ఆ ఎచ్చనాయాల మాటలు వినాకండి అనేసి అంటా ఉంటారు. అంటే ఎచ్చలు అంటే అధికంగా ఉన్నదానికంటే లేనిది అధికంగా చెప్పుకునేటటువంటి వ్యక్తిని ఉద్దేశించి ఎచ్చల నాయలు అని చెప్పేసి ఈ పదాన్ని ప్రయోగిస్తారు. అట్లే ఏ పని చేయకుండా ఒక బాధ్యత లేకుండా ఏ వీధులను బట్టి తిరిగే నాయల్ని అంగాం నాయాలు అని చెప్పేసి అంటారు. ఈ నాయాలు అనేది ఎక్కువగా ఈ పదానికి ఆ క్రియకు చివరిలో చేర్చడం అనేది రాయలసీమ ప్రాంతంలో మనం గమనించవచ్చు. ఎచ్చల నాయాలు, అంగాం నాయాలు, జంబం నాయాలు, అతి నాయాలు, అతి చేసే వాళ్ళని అతి నాయాలు రేయుడు అని చెప్పేసి అంటుంటారు. ఇట్లాంటివన్నీ కూడా ఈ మాండలికాలుగా ఈ సంబోధనలుగా మనం చూడొచ్చు. అంగాం నాయాలు అంటే ఎటువంటి బాధ్యత లేకుండా తిరిగేటటువంటి వ్యక్తిని అంగాం నాయాలు రేయుడు బట్టి వంగాంగా తయారవుతాంట్రా అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా సంబోధనల కింద మనం చూడొచ్చు. ఎట్లా ఒక వ్యక్తిని సంబోధిస్తారు, ఇంట్లో ఉండేటటువంటి సంబోధనలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇకపోతే ఈ ప్రాంతంలో ఆహార పదార్థాలకి కొంత ప్రత్యేకత ఉంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. వాటి గురించి ఒక 2 మాటలు. ఇక్కడ ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో అరటి, ఈ చీని కాయలు అంటే బత్తాయిని ఈ ప్రాంతంలో చీని అని చెప్పేసి పిలుస్తారు. అరటి, చీని, ఆకుతోట అంటే తమలపాకులు పండించారు. చెన్నూరు అనేది తమలపాకులకు చాలా ప్రసిద్ధి. ఒకప్పుడు ఇక్కడ నుంచి బెంగళూరు, ఇతర రాష్ట్రాలకు కూడా, చెన్నై ఇట్లాంటి ప్రాంతాలకి తమలపాకులు రవాణా అవుతుండేవి. ఆకుతోటలు ఎక్కువ చెన్నూరు ప్రాంతంలో. అట్లా ఈ చీని, ఈ అరటి అనేది ఇటు మన అనంతపురం కానీ ఇటు ప్రాంతానికి వస్తే అరటి తోటలు ఎక్కువగా చూస్తాం. ఇటు కడప జిల్లాలో పులివెందుల ప్రాంతానికి వెళ్తే చీనా తోటలు ఎక్కువ. ఇప్పుడు చీనా తోటలన్నీ ఎక్కువగా ఆ ప్రాంతం అంతా కనపడతాయి. ఇటు అనంతపురానికి వస్తే అరటి తోటలు ఎక్కువ కనపడతాయి. అంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రత్యేకతలో చూడొచ్చు. అట్లే నిమ్మకాయలు కూడా, నిమ్మకాయలు ఈ ప్రాంతంలో సన్నిమ్మకాయలు అని చెప్పేసి అంటారు. అంటే చిన్న వాటిని సన్నిమ్మకాయలు అని చెప్పేసి పిలుస్తుంటారు. నిమ్మ తోటలు కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో మనకు ఎక్కువ కనబడతాయి. ప్రత్యేకించి ఇటు కడప జిల్లాకు వస్తే, రైల్వే కోడూరు ఆ ప్రాంతానికి వస్తే మామిడి పండ్లకు ప్రసిద్ధి. ఇటు రామాపురం కానీ అటు రాజంపేటకు అటువైపు మనకు ఇటు దగ్గరగా చిత్తూరు జిల్లాకు దగ్గరగా అటు కోడూరులో ఈ ప్రత్యేకంగా ఈ మామిడి పండ్ల కోసం ప్రత్యేకంగా అక్కడ గిడ్డంగులు కూడా ఉంటాయి, పెద్ద పెద్ద గిడ్డంగులు కూడా ఉంటాయి. ఇట్లా మామిడి, చీని, అరటి, తమలపాకు ఈ ఎక్కువగా ప్రధానంగా పంట తోటలు కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో పండే ఈ తోటలుగా కూడా మనం చూడొచ్చు. ఇకపోతే అన్నాన్ని కూడు అని చెప్పేసి అంటారు. రేయ్ ఇంకా బజార్లు ఏం చేస్తాడు, పోయి కొంత కూడు దించుకుందురా అని చెప్పేసి అంటుంటారు. అట్లే బువ్వ అంటారు. మా రొంత బువ్వ పెట్టమ్మా అని పిలుస్తుంటారు. పిడస, ఎవోయ్ రొంత పిడస దించుకుందిరా, దించుకొని చచ్చురా అని చెప్పేసి అంటుంటారు. అంటే పిడస, కూడు, కడి, ఇంత కడి నా ముఖాన వేయి అని చెప్పి ఏదో కోపంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అన్నాన్ని నా ముఖాన్ని ఒక కడి వేయి అని చెప్పేసి అంటుంటారు. కొంత అన్నం పెట్టు అనే దానికి బదులుగా. అంటే అన్నాన్ని కూడు, బువ్వ, పిడస, కడి ఇట్లా పలు మాండలిక పదాలతో సంబోధిస్తూ ఉంటారు. ఇక మాంసం విషయానికి వస్తే, మాంసాన్ని ప్రాంతంలో సీలు అని చెప్పేసి పిలుస్తారు. సీలు అని, తునకలని, నీసు అని ఇట్లా పలు పేర్లతో, కూర అని చెప్పేసి, ఆదివారం వచ్చేదాన్ని కూర తెచ్చుకోవాలని చెప్పేసి. అంటే కూర అనేది మామూలు ప్రత్యేకంగా కూరలు అనేది ప్రత్యేకంగా ఉన్నప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతంలో మాంసాన్ని వండేటటువంటి ఆ రోజుని కూర తెచ్చుకున్నారా అని చెప్పేసి, అంటే మాంసాన్ని కూర అని కూడా సంబోధించేటటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నమాట. ఇట్లా నీసు అన్నా కూడా, తునకలు అన్నా కూడా, సీలు అన్నా కూడా, కూర అన్నా కూడా దాదాపు మాంసాన్ని ఇన్ని రకాలుగా మనం రాయలసీమ ప్రాంతంలో సంబోధించేటటువంటి తీరును మనం గమనించవచ్చు. ఇకపోతే బాగా నిండు పండగలు అయిన తర్వాత, నిండు పండగలు అంటే ఉగాది కావచ్చు, సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, ఈ పండగల తర్వాత ఆ మరుసటి రోజు వచ్చేటటువంటి రోజుని పార్న అని చెప్పేసి పిలుస్తారు. నిండు పండగ తర్వాత వచ్చేటటువంటి రోజును. నిండు పండగ రోజు ఏం చేస్తారంటే ఏదైనా పాయసము,
చిత్రాన్నము, చిత్రాన్నం అంటే లెమన్ రైస్, చిత్రాన్నము, శనగవాల పాయసము, బెల్లం పాయసం, ఇట్లాంటివి. ఆ, పాయసం అనే మాట వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక మాండలికం గుర్తొచ్చింది. సోమపత్ర అనేటటువంటి ఒక చిన్న పాత్ర ఉంటుంది. సోమపత్ర అంటే ఆ రోజుల్లో పెళ్లిళ్ళకి ఎక్కువ పాయసాన్నే ప్రత్యేకంగా ఒక తీపి పదార్థంగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంటే రకరకాల స్వీట్లు పెడుతున్నారు, కానీ పాయసం ఉంటేనే అది పెళ్లిలో ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థం. ఆ పాయసాన్ని వడ్డించడానికి ఇంత పొడవుగా అంటే సోమపత్రలు ఉండేటి, అంటే పట్టుకొని వీలుగా పాయసం వడ్డించడానికి వీలుగా తయారు చేస్తున్నారు. ఆ పాయసం వడ్డించేటటువంటి పాత్రని సోమపత్ర అని చెప్పేసి అంటారు. సరే, నేను విషయానికి వస్తాను. నిండు పండుగ రోజు ఏం చేస్తారంటే ఈ తీయటి పదార్థము కొంత చిత్రాన్నము, దాంట్లోకి కొంత అందులోకి కొంత ఉల్లగడ్డల తాలింపు, ఇవి నిండు పండుగ రోజు చేసుకుంటాను. ఇక నిండు పండుగ అయిన మరుసటి రోజునే పార్నా అని చెప్పి సంబోధిస్తారు. పార్న పండగ, పార్న అని చెప్పి. ఆ రోజు ఏం చేస్తారంటే యాటపోతులు కోయడం అలవాటు రాయలసీమలో ఎక్కువగా. యాటపోతులు అంటే ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్పినట్లుగా పొట్టేండ్లు, మేకలను యాటపోతులు అని చెప్పేసి అంటారు. యాటలు, యాటపోతులు అని చెప్పి వాళ్ళు నరుకుతారు. యాటపోతులు నరికిన తర్వాత ఆ యాటపోతుల నుంచి వచ్చేటటువంటి పదార్థాలు మళ్ళీ మనకు చాలా పేర్లు కనబడతాయి. ఆ కోసినప్పుడు ఆ రక్తాన్ని వృధాగా పడిపోకుండా ఏం చేస్తారంటే ఒక పాత్రలోకి ఆ రక్తాన్ని పట్టుకుంటారు. ఆ కత్తి ద్వారా వచ్చేటటువంటి కారేటటువంటి రక్తాన్ని ఒక పాత్రలోకి పట్టుకుంటారు. దాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నెత్తర పొడి అనేటటువంటి ఒక వంటను తయారు చేస్తారు. అంటే అది వృధాగా పడేయకుండా అన్న రక్తాన్ని నెత్తర పొడి తయారు చేస్తారు. అంటే ఆ రోజు ఏం చేస్తారంటే ఉదయాన్నే యాటను కోసినప్పుడు నెత్తర పొడి తయారు చేసి పూరీలు చేసుకొని, పూరీలోకి నెత్తర పొడి రెండు కూడా మంచి సరైనటువంటి జోడి పూరీలు చేసి ఆ నెత్తర పొడి దాంట్లోకి వేసుకొని తింటారనమాట. ఆ నెత్తర పొడి అనేది కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక వంటకంగా మనం చూడొచ్చు. ఇకపోతే బేసం ఎంకలు అంటే ఒకరోజు ప్రత్యేకంగా ఆ ఎంకలు లోపల బేసం ఉండేటటువంటి ఎంకలు ఉండేటువంటి అవన్నీ ప్రత్యేకంగా వేరు చేసి వాటిని ఒకరోజు వంటకంగా బేసం ఎంకలు. అట్లే తలకాయను ఏం చేస్తారంటే కాల్చి ఒక మచ్చుకొత్త లాంటిది తీసుకొని తలను బాగా పగలగొట్టి ముక్కలు ముక్కలు చేసి తలను వండుతారు. అలా తలకాయని అంటే మేకపోతులు వాటి తలకాయని వండిన తర్వాత దాన్ని తలకాయ కూర అని చెప్పేసి పిలుస్తారు. ఇట్లా తలకాయ కూర అని చెప్పి ఇట్లా రకరకాలుగా యాట నుంచి వచ్చేటటువంటి పదార్థాలు మనం చూడొచ్చు. అట్లే కోసినప్పుడు మేకకు కానీ ఆ పొట్లికి కానీ దాని చర్మాన్ని వేరు చేస్తారు. వేరు చేసిన చర్మాన్ని కూడా దట్టం అని చెప్పేసి పిలుస్తారు. దట్టం అంటాం. అట్లా ఇక ఈ సీలు కొన్ని మిగిలిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఎండబెడతారు. ఎండబెట్టినప్పుడు దీంట్లో వట్టి సీలు అని చెప్పి, వట్టి తునకలు అని చెప్పి, వట్టి సీలు, వట్టి తునకలు ఈ విధంగా సంబోధిస్తారు. ఆ మేకపోతులకు, గొర్రెలకు ఉండేటటువంటి కాళ్ళను ఏం చేస్తారంటే పడేయకుండా కాళ్ళను ఒక తాడుతో కట్టి ఎక్కడన్నా పైన అందకుండా, అంటే కుక్కలకు కానీ ఏదన్నా అందుకోనికుండా పైన స్లాబ్కు ఆ లెవెల్లో ఏం చేస్తారంటే ఒక కడ్డీకి కట్టి పెట్టేస్తారు. ఈ కాళ్ళను, ఆ 4 కాళ్ళు ఉంటాయి కదా మేకపోతుకు, గొర్రెకు, 4 కాళ్ళను కట్టి పెట్టి ఉంచేస్తారు. తర్వాత ఎప్పుడన్నా ఒక 5-6 నెలల తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఆ కాళ్ళను తీసి బాగా ఉడకబెట్టి వాటిని బాగా కడిగి ఉడకబెట్టి వాటిని కూడా ఆ కాళ్ళను కూడా ఆహారంగా తీసుకుంటారు అనమాట. ఇది ఇట్లా మాంసానికి వచ్చినప్పుడు దాదాపు రకరకాలైనటువంటి మనకు కనబడతాయి. అట్లే కాకుండా కొవ్వు సీలు ఉంటాయి. అంటే కొవ్వుతో ఉన్నటువంటి ఆ సీలను కూడా ఒకరోజు వంటకంగా దానికి ఉన్నటువంటి పొట్లికి ఉన్నటువంటి కొవ్వును ఆరబెట్టి దానిని కూడా కొన్ని రోజుల తర్వాత కొవ్వుతో కూడా ఒక వంటకం చేసుకొని ఈ విధంగా రకరకాలైనటువంటి వంటలు, మాంసానికి సంబంధించినటువంటి వంటలు మనకు ఈ రాయలసీమ ప్రాంతంలో రకరకాల పేర్లతో పిలవడం మనం గమనించవచ్చు. ఇకపోతే ఇప్పుడు మన కలర్ రైస్ అని చెప్పి, గీ రైస్ అని ఏదైతే అంటున్నారో దాన్ని ఈ మన రాయలసీమ ప్రాంతంలో తిరగబాత అన్నం అని చెప్పేసి అంటారు. తిరగబాత అన్నం మ్యామ్ ఈరోజు ఆటలకు వచ్చినాం కదా, తిరగబాతనం అయితే బాగుంటుంది అని చెప్పేసి. ఈ తిరగబాత అన్నం అంటే అదే కలర్ రైస్, గీ రైస్ మనం పిలిచేటటువంటి దీన్ని ఈ రాయలసీమ ప్రాంతంలో తిరగబాత అన్నం అని చెప్పేసి పిలుస్తారు. ఇకపోతే ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఆహారంగా మనం చూసినప్పుడు ఎర్రకారం దోశ రాయలసీమకు ప్రసిద్ధి. అంటే
ఇతర ప్రాంతాల వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఎర్రకారం ఇక్కడ ప్రసిద్ధి అంట కదా, ఎర్రకారం దోశ తిందామా అని చెప్పేసి అంటారు. ఇకపోతే మరీ ముఖ్యమైనది, ఈ ప్రాంతానికి ప్రసిద్ధి చెందింది, బాగా తెలిసింది అంటే సంగటి. సంగటి, నాటుకోడి పులుసు, ఇవి రెండు కూడా మంచి ఒక జోడి లాంటివి. ఈ సంగటి, ఈ నాటుకోడి పులుసు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వంటకాలుగా మనం చూడొచ్చు. ఇక్కడ సంగటి అంటేనే ఇంకొక దానికి సరైనటువంటి జోడైనటువంటి ఇంకొక పదార్థం గుర్తొస్తుంది, చెనిక్కాయ ఉరిమిండి. అంటే చెనిక్కాయ పచ్చడి అని చెప్పేసి చాలా ప్రాంతాల్లో పిలుస్తుంటారు. చెనిక్కాయ పచ్చడి ఈ ప్రాంతంలో ఊరిబిండి అని చెప్పేసి పిలుస్తారు. ఊరిమిండి, ఊరిబిండి రెండు రకాలు కూడా పిలుస్తారు. ఊరి బిండి అని చెప్పేసి పిలుస్తారు, ఊరిమిండి అని కూడా వాడుకలో ఉంది. చెనిక్కాయలు ఊరిమిండి, ఈ ఊరిమిండిలో కూడా మళ్ళీ దాదాపు మనకు 4-5 రకాలు కనబడతాయి. చెనిక్కాయలు ఊరిమిండి, నువ్వులు ఊరిమిండి, పచ్చి కొబ్బరి ఊరిమిండి, ఇట్లా ఊరిమిండిలో కూడా దాదాపు మనకు ఇట్లాంటి చెనిక్కాయలు ఉరిమిండి అని చెప్పేసి, నువ్వులు ఉరిమిండి అని చెప్పి, పచ్చి కొబ్బరి ఊరిమిండి అని చెప్పేసి, చింతపండు ఊరిమిండి అని చెప్పి, ఇట్లా దాదాపు 4-5 రకాల ఊరిమిండిలు కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి వంటకాలుగా మనం చూడొచ్చు. ఇకపోతే పచ్చి పులుసు అనేది ఇక్కడ ప్రాంతం, ఇది ఒక రకమైనటువంటి చారు. ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ చారుని పచ్చి పులుసు అని చెప్పేసి పిలుస్తారు. పచ్చి పులుసు అంటే ఒక పాత్రలోకి నీళ్లు తీసుకోవడము, కొంత చింతపండు నానబెట్టడము, చిన్న చిన్న ఎర్రగడ్డలను, మిరపకాయలు తరిగి దాంట్లో వేయడం, చాలా సులభంగా చేసేటటువంటి పదార్థం పచ్చి పులుసు అని చెప్పేసి. ఈ పచ్చి పులుసు కూడా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వంటకంగా మనం చూడొచ్చు. ఇకపోతే వంకాయ బజ్జీ అంటాము. అంటే వంకాయల్ని, ఎండుమిరపకాయల్ని, ఎర్రగడ్డల్ని, వీటిని ఆ రోజుల్లో మనకు పొయ్యిలు, ఇప్పుడు అంటే గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి, కానీ ఆ రోజులంతా కట్టెల పొయ్యిలే కాబట్టి ఆ కట్టెల పొయ్యిలో వచ్చినటువంటి ఆ నిప్పుల పైన ఏం చేసేవాళ్ళంటే ఈ వంకాయల్ని, కొన్ని వట్టి మిరపకాయలు, కొన్ని ఎర్రగడ్డలు వేసి దూరగా వేయించుతారు. ఏంచి వాటిని మళ్ళీ ప్రత్యేకంగా పక్కకు తీసి ఒక గిన్నెలు అంటారు, బోకులు అంటారు రాయలసీమ ప్రాంతంలో. అంటే పాత్రల్ని, వంటలు వండేటటువంటి పాత్రలు బోకులు అని చెప్పేసి, బోకులు కడుగుదరా అని చెప్పేసి అంటుంటారు. బోకులు అదే ఒక గిన్నెలోకి తీసుకొని ఏం చేసేవాళ్ళంటే బొటకనేలతో ఈ వంకాయల్ని, ఎర్రగడ్డల్ని, ఆ చింతపండు పులుసుని, వీటన్నిటిని బాగా ఇట్లా ఇది చేస్తారు, నుజ్జుగా చేస్తారు. ఈ విధంగా బొటకనేలుతో ఆ గిన్నెలో ఉన్నటువంటి వంకాయని ఇదంతా చేయడాన్ని ఈ విధంగా చేస్తే బొటకనేలు దరువు అని చెప్పేసి ఒక పదం ఉంది అక్కడ. వంకాయ బజ్జీ చేసేటప్పుడు బొటకన వేలుతో తయారు చేసే ఆ విధానానికి, అప్పుడు చేసే విధానాన్ని ఏమంటారంటే బొటకనేలు దరువు. బొటకనేలు దరువుతో వంకాయ బజ్జీ చేస్తే బాగుంటుంది అండి. ఆ రోట్లో దంచితే ఏముంది, ఆ మిక్సీలో వేసి అసలు రుచే లేకుండా పోతాడని అని చెప్పేసి పెద్దలు అంటుంటారు. ఆ రోజుల్లో దంచకుండా కూడా బొటకనేలుతోనే బజ్జీ తయారు చేసేవాళ్ళు, వంకాయ బజ్జీ. దీనికి కూడా సంగటిలోకి ఈ వంకాయ బజ్జీ కూడా రెండు మంచి జోడిగా మనం చూడొచ్చు. ఇట్లా చెబుతూ పోతే ఆహార పదార్థాలకు సంబంధించి ప్రత్యేకమైన పేర్లు మనం రాయలసీమ ప్రాంతంలో చాలా పదాలకి మనం గమనించవచ్చు. చేపలు ఉడికేటప్పుడు ఒక రకమైనటువంటి నురగ పైకి వస్తుంది ఆ గిన్నెలోంచి ఉడికే సమయంలో. ఆ వచ్చినటువంటి నురగని గజ్జెల పొంగు అని చెప్పి పిలుస్తారు ఈ ప్రాంతంలో. గజ్జెల పొంగు, ప్రత్యేకించి చేపలు ఉడికినప్పుడు వచ్చేటటువంటి పైకి పొంగేటటువంటి ఆ నురుగును గజ్జెల పొంగు అనేటటువంటి పిలిచేటటువంటి ఇది కూడా మాండలికం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇకపోతే ఉల్లిగడ్డలను ఎర్రగడ్డలు అని చెప్పేసి అంటారు. ఎర్రగడ్డలు అని చెప్పి, అంటే వెల్లుల్లిని తెల్లగడ్డలు అని చెప్పి, బంగాళదుంప వీటిని ఉల్లగడ్డలు అని చెప్పి, అట్లే గోరు చిక్కుడుని మొటిక్కాయలు అని చెప్పేసి సంబోధిస్తుంటారు, మొటిక్కాయలు. ఇట్లాంటివి కూడా చాలా కూడా పదాలను మనం చూడొచ్చు. వేరుశనగని చెనిక్కాయలు అని చెప్పి, కొంచెం కర్నూలు ఈ ప్రాంతానికి పోతే బుడ్డలు అంటారు వాళ్ళు, బుడ్డలు అని చెప్పి, చెనిక్కాయలు, ఇట్లాంటి సంబోధనలు కూడా, ఇట్లాంటి మాండలిక పదాలు కూడా మనం చూడొచ్చు. ఇకపోతే కర్బూజని దోసకాయలు అని చెప్పేసి అంటారు ఈ ప్రాంతంలో. దోసకాయలు ఇక్కడ పాపాగ్ని, పెన్నా, మనకు చెయ్యరు, అటుపోతే ఈ నదులన్నీ కూడా మనకు ప్రవహిస్తున్నాయి కాబట్టి ఆ ఏర్లలో, ఆ ఏరు ప్రవహించేటువంటి ఏట్లో ఏం చేసేవాళ్ళంటే దోసకాయలు ఎక్కువ వేస్తారు. దోసకాయలు బాగా పండుతాయి రాయలసీమ ప్రాంతంలో. ఇది ఏరు భాగం ఎక్కువగా ఉంది కాబట్టి పెన్నా కావచ్చు, ఇదంతా కూడా పాపాగ్ని, అటు చెయ్యేరు, ఇవన్నీ కూడా ప్రవహిస్తాయి కాబట్టి ఆ నీళ్లు ఉన్న సమయంలో ఏట్లో ఏం చేస్తారంటే దోసకాయలు పండిస్తారు. కర్బూజని దోసకాయ అని చెప్పేసి పిలుస్తారు. అట్లే పుచ్చకాయని రాయలసీమ ప్రాంతంలో కలింద్రకాయలు అని చెప్పేసి పిలుస్తారు. కలింద్రకాయ అంటే ఆ ఎర్రటి పుచ్చకాయల్ని ఇక్కడ కలింద్రకాయలు అని చెప్పి,
అట్లే బొప్పాయిని పలింద్రకాయలు అని చెప్పేసి అంటారు. బొప్పాయి పండుని పలింద్రకాయ అని చెప్పి ఇట్లాంటి సంబోధనలు కూడా మనం రాయలసీమ ప్రాంతంలో ఇట్లాంటి పదాలను కూడా మనం గమనించవచ్చు. ఇది ఆహార పదార్థాలకు సంబంధించి సంక్షిప్తంగా ఇట్లా చెబుతూ పోతే చాలా వరకు చెప్పొచ్చు సంక్షిప్తంగా. ఇకపోతే కొన్ని మాండలిక పదాలు మనం గమనిస్తే ఇక్కడ ప్రాంతంలో అంబళ్ళ పొద్దు అనేది ఒక మాండలిక పదం. అంటే సూర్యోదయ సమయం అయ్యేటటువంటి 7, 6:30, 7 ఆ ప్రాంతాన్ని అంబళ్ళ పొద్దు అని చెప్పేసి అంటారు. రే అంబళ్ళ పొద్దు అయితే ఇంకా పండుకొని ఉండాలి పోయి లే అని చెప్పేసి అరుస్తుంటారు పెద్దోళ్ళు, అంబళ్ళ పొద్దు అని చెప్పేసి. అంటే అంబలి అనేది ఒక ద్రవం లాంటిది. అంటే ఉదయాన్నే ఏం చేసేవాళ్ళంటే ఆ రోజుల్లో, ఇప్పుడు మనకు కాఫీలు టీలు ఇవన్నీ తాగి లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో గంజి అంబలిగా తీసుకునేవాళ్ళు. బియ్యపు గంజిని అంబలిగా తీసుకునేవాళ్ళు అనమాట. వేడి వేడి అంబలి అంటాం. సో ఈ అంబలి నుంచి ఈ అంబళ్ళ పొద్దు అంటే అంబలి తాగే సమయం కాబట్టి అంబళ్ళ పొద్దు అవుతుంది అని చెప్పేసి ఆ సమయాన్ని 6:30 నుంచి 7:30, 8 మధ్య సమయాన్ని అంబళ్ళ పొద్దు అని చెప్పేసి పిలుస్తారు. అట్లే ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో 15ని అంటే 15ని 15 అని చెప్పి సంబోధిస్తారు. ఇప్పుడు 15 అబ్బి తేదీ అని చెప్పేసి అంటారు. అట్లే గురువారాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతంలో బేస్తవారం అని చెప్పి ఎక్కువగా అంటారు. ఈ బుద్ధు బేస్తవారం అని చెప్పి అంటారు గురువారాన్ని. ఈ కొన్ని పదాలు మనం ప్రత్యేకంగా చూడొచ్చు. అట్లే డబ్బుల్ని డబ్బుల్ని రాయలసీమ ప్రాంతంలో లెక్క అని చెప్పి సంబోధిస్తారు. ఆయప్పకేం లెక్క బాగా సంపాదించాను కానీ అని చెప్పేసి అంటారు. కొంచెం ఇటు కర్నూలు ప్రాంతం ఇటు వెళ్ళినప్పుడు మనం బొడ్డోలు అని చెప్పి దుడ్లు అంటారు వాళ్ళు. ఏమక్క దుడ్లు చాలా సంపాదించినట్టుండావే అని చెప్పేసి అంటారు. దుడ్లు, లెక్క ఇట్లాంటి పదాలు కూడా ఈ రాయలసీమ అంటే డబ్బులకి బదులుగా వాడేటటువంటి మాండలిక పదాలుగా మనం చూడొచ్చు. ఇకపోతే అటవలు ఉంటాయి. అంటే పూర్వ రోజులు ఎక్కువ కొట్టాలు ఉండేవి. ఆ కొట్టాలే వాసాలకు ఏం చేసేవాళ్ళంటే కొంచెము ఒక ఒక బారెడు పొడవుతోటి, ఒక పొడవుతోటి ఏం చేసేవాళ్ళు, కొంచెం ఇట్లా గాలిలో అటవలు వేసేవాళ్ళు. అంటే వెదురుతోటి ఒక అటవ లాంటి నిర్మాణం ఒక వేసేవాళ్ళు అనమాట. దానిపైన ఏదైనా ఎర్రగడ్డలు కానీ ఇట్లాంటివి ఏదైనా ఈ పెట్టుకోవడానికి అటవలు ఉపయోగించేవాళ్ళు. కారెముట్లు కానీ ఏదైనా అటవలో పెడుతున్నారు. అటవ మీద 2 ఎర్రగడ్డలు ఉన్నాయి, అందిబ్బి అని చెప్పేసి అంటారు. అంటే పైన ఎత్తులో ఏర్పాటు చేసుకునేటువంటి ఒక చిన్న ఇదే అనమాట, వెదురు లాంటి నిర్మాణం లాంటిది అటవ అని చెప్పేసి అంటారు. ఈ అటవ అనేది కూడా ప్రత్యేకంగా మాండలికంగా చూడొచ్చు. అంటే గెడమాను ఇండ్లు ఆ రోజుల్లో ఎక్కువ మిద్దెలు, అంటే ఇక్కడ భవంతులను మిద్దె అని చెప్పేసి అంటారు. ఈ మిద్దెలో ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు మన గెడ ఏదైతే ఉందో గొల్లెమని మన తెలంగాణ ప్రాంతానికి వస్తే గొల్లెమని పిలుస్తాము, ఇక్కడ గెడ అని చెప్పంటారు. గెడలో కూడా పూర్వ రోజుల్లో ఏం చేస్తారంటే వాకిలికి వెనక వైపు 2 గోడకి ఇటువైపు 2 రంధ్రాలు పెట్టేవాళ్ళు వాకిలికి వెనుక వైపు. ఈ రంధ్రంలోంచి ఆ రంధ్రంలోకి పోయేలాగా ఒక పొడవాటి ఒక లావుపాటి కర్రను పెట్టేవాళ్ళు, వాసం లాంటిది. దీన్ని తీసుకొచ్చి ఈ పక్కకి వేస్తే ఆ వాకిళ్ళు అనేవి తెరుచుకోకుండా ఉంటాయి ఇట్లా. అంటే ఈ కర్ర అడ్డం పడుతుంది వాకిళ్ళు తెరుచుకోకుండా. ఈ అడ్డంగా వేసినటువంటి ఆ కర్ర లావుపాటి కర్రనే గెడమాను అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మన గొల్లెం అని ఏదైతే పిలుచుకుంటున్నామో గొల్లెం అని చెప్పి, ఆ రోజుల్లో గోడలకు ఏం చేసేవాళ్ళంటే గెడమాన్లు పెట్టేవాళ్ళు. ఈ గెడమాన్ అనేది కూడా ఒక మాండలిక పదంగా చూడొచ్చు. అట్లే కిరసనాయిల్ని రాయలసీమ ప్రాంతంలో గబ్బు నూనె అని చెప్పేసి అంటారు. గబ్బు నూనె బుడ్డి అని చెప్పేసి గూట్లో గబ్బు నూనె బుడ్డి అంత ఎలుగుచిబి అని చెప్పేసి అంటుంటారు. పూర్వపు రోజులు ఏం చేయాలంటే పొలాలకు వేసేటటువంటి ఏదన్నా చీడలు ఇవన్నీ పట్టినప్పుడు పొలాలకు మందు కొడుతున్నారు. రోగర్ లాంటి డబ్బీలు వచ్చేవి, ఆ రోజుల్లో స్టీల్ డబ్బీలు వచ్చేవి. దాంట్లో ఏం చేసేవాళ్ళంటే ఆ మూతకు చిన్న బొరక పెట్టి మూతకు రంధ్రం పెట్టి ఒక పొడవాటి ఒక చిన్న బట్టని పైనుంచి లోపలికి వేసి మూతను వేసి లోపల కిరసనాయిలు వేసేవాళ్ళు. ఈ కిరసనాయిలు గబ్బు నూనె అని చెప్పేసి పిలుస్తారు. ఆ విధంగా కరెంటు పోయినప్పుడు కానీ చీకటి అంటే కరెంటు లేని రోజుల్లో చీకటి రోజులు ఏం చేసేవాళ్ళు గబ్బు నూనె బుడ్డిని వాడేవాళ్ళు వెలుతురు కోసం. ఈ గబ్బు నూనె బుడ్డి అనేది కూడా ప్రత్యేకంగా ఈ రాయలసీమ మాండలికంగా చూడొచ్చు. ఇకపోతే కొంత మయాన నవాబుల పరిపాలన, ఈ గోల్కొండ సామంతులైనటువంటి నవాబుల పరిపాలన, కడప నవాబు అని చెప్పేసి వీళ్ళ పరిపాలన ఇక్కడ జరిగింది కాబట్టి కొన్ని ఉర్దూ పదాలు కూడా ఈ ప్రాంతంలో కొంత చొరబడినాయి. ఉదాహరణకు నా చిన్నప్పుడు మా జేజి ఒక మాట అంటుండేది, ఏక్ దమ్మున అంత లెక్క యానుంచి తెచ్చాడబ్బి ఒక్కసారిగా అడుగుతా అని చెప్పేసి మా జేజి అంటుండేది. ఏక్ దమ్మున అంటే ఏంటో నాకు అప్పుడు చిన్నప్పుడు నాకు తెలియదు. కొంత తర్వాత తెలుసుకున్న తర్వాత ఏక్ దమ్మున అంటే
ఉన్నట్లుండి ఒక్కసారిగా అనే దానికి బదులుగా ఏకదమ్మున యానుచి తెచ్చాడు పోయి లెక్క అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇట్లాంటి కొన్ని ఉర్దూ పదాలు కూడా ఆ ప్రభావం అనేది, ఆ ఉర్దూ పరిపాలకుల యొక్క ప్రభావం అనేది కూడా మనం రాయలసీమ ప్రాంతం మీద ఉన్నట్లు మనం గమనించవచ్చు. ఇకపోతే ఇప్పుడే వెళ్ళినాడు అనే దానికి బదులుగా చిత్తూరు ఈ ప్రాంతానికి వెళ్తే పూడ్చినాడు అని చెప్పేసి అంటారు. ఇప్పుడే పూడ్చినాడు కదప్ప ఆ అబ్బి అని చెప్పేసి అంటుంటారు. అంటే ఇప్పుడే పోయినాడు అనే దానికి బదులుగా పూడ్చినాడు అని చెప్పేసి, అట్లా ఏదైనా తీసుకో అనే దానికి బదులుగా ఎత్తుకో అనేసి అంటుంటారు. దాన్నే ఉందిగా బుక్, ఎత్తుకో బి అని చెప్పేసి అంటారు. అంటే ఎత్తుకో అంటే తీసుకో అనే దానికి బదులుగా ఎత్తుకో అనడము. అట్లా ఇటు అనంతపురం ఈ ప్రాంతానికి పోయినప్పుడు పశువులకు వేసేటటువంటి మేతని కసువు అని చెప్పేసి పిలుస్తారు. కసువు అంటారు పశువులకు వేసే మేతని. అదే కడప జిల్లాలో కసువు అంటే ఇంటి ముందు పడినటువంటి ఆ చెత్తా చెదరాన్ని పొమ్మి పద్దనే కసువు ఊడ్చకూడదు, ఎంగిలి కసువు ఊడ్చలేదు ఇంకా అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దలు. అంటే కసువు అంటే ఇక్కడ ప్రాంతానికి వచ్చేదానికి చెత్త చెదారాన్ని కసువు అంటారు. అనంతపురంలో అదే కసువు అనేటటువంటి పదాన్ని పశువులకు వేసేటటువంటి మేతగా అక్కడ ప్రయోగిస్తారు. అట్లే అన్నం తినేటటువంటి ఆ కంచం, అంటే తెలంగాణ ప్రాంతం కొన్ని ప్రాంతాలు కంచం అంటాము, ఇక్కడ తెలె అని పిలుస్తారు. రాయలసీమలో తెలలో బో పెట్టుకొని అమ్మ అని చెప్పేసి అంటుంటారు. నిజానికి తెలె అనేది తమిళ ప్రభావంతో తెలిహే అనేది తెలెగా మారింది అని చెప్పేసి భాషావేత్తలు చెప్పినటువంటి మాట. తెలిహే తెలగా తెల్లగా మారింది అని చెప్పేసి, ఇది తెలె అనేది అంటే ఒక ప్లేట్ అన్నం తినేటటువంటి కంచాని తెలె అని చెప్పేసి, ఇట్లాంటి పదాలు చెప్పుకుంటూ పోతే చాలా పదాలు కూడా మనం ఈ రాయలసీమ ప్రాంతంలో చూడొచ్చు. ఇకపోతే వ్యవసాయానికి సంబంధించి కొన్ని పదాలు మీతో పంచుకుంటాను. పారకాల అనేది ఒకటి. అంటే ఒక పొడవాటి కర్ర ఉంటుంది, దానికి ముందు వైపు ఒక ఇంత బెత్తడు 4,000 వెడల్పుతో ఒక చిన్నటి పలుచటి రేకు, ఇనుప రేకు ఉంటుంది. ఈ కర్రను పట్టుకొని ఏం చేస్తారంటే గడ్డి ఏదైనా దూకడానికి ఇట్లా ముందు వైపు కానీ, అంటే గడ్డిని వాళ్ళు ఈ పారకాలతోటి గడ్డి అంటే గెనాలకునేటటువంటి గడ్డిని చెక్కుతూ వస్తారు పారకాలతోటి. గడ్డిని గెనాల నుంచి వేరు చేయడానికి ఉపయోగించేటటువంటి ఆ చిన్న పనిముట్టుని పారకల అని చెప్పేసి అంటారు. పారకలతో అయితే గడ్డి బాగా దోకచ్చు. దోకడం అంటే చెక్కడాన్ని దోకడం అంటారు. పారకలతో అయితే గడ్డి బాగా దోకచ్చు అని చెప్పేసి అంటారు. అట్లే మరొక పదము అచ్చుకట్టె దంతె. అంటే మట్టిని ఎగదోయడానికి వీలుగా ఉపయోగించే ఒక పొడవాటి కర్ర ఉంటుంది. చిన్న కింద దాదాపు ఒక చాట ఏ విధంగా ఉంటుందో రేకు చాట, ఆ విధంగా వెడల్పుతో ఒక రేకు ఉంటుంది. మట్టిని ఎగదోసుకోవడానికి ఉపయోగించేటటువంటి ఆ దంతెనే అచ్చుకట్టె దంతె అని చెప్పేసి అంటారు. అట్లా అక్కిలి కట్టె అని ఒకటి ఉంటుంది. అక్కిలి కట్టె అంటే వ్యవసాయం చేసేటప్పుడు చెనిక్కాయ ఇచ్చేటప్పుడు చెనిక్కాయ ఏం చేస్తారంటే దాదాపు కొన్నిసార్లు ఇచ్చిన తర్వాత మధ్య మధ్యలో కందిసార్లు వేస్తారు. చెనిక్కాయ పైరులో కందిసార్లు అక్కడ ఒకసారి వేసుకుంటే ఏదైనా వచ్చే కాస్త కూస్త పండిన ఇంట్లోకి ఉంటాయి కందికాయలు, కందులు అని చెప్పేసి కందికాయలు వేస్తారు. ఈ అక్కిలి కట్టె అనేది ఏం చేస్తారు, ఒక పొడవాటి వెదురు కర్ర ఉంటుంది, పైనుంచి కింది వరకు రంధ్రం ఉంటుంది. ఆ పైన ఒక చిన్న జడిగం ఉంటుంది, జడిగం లాంటి ఇట్లా దాదాపు దోశలాగా జడిగం ఉంటుంది. కింద వైపు పొడవాటి కర్ర ఉంటుంది. ఆ జడిగానికి ఒకే రంధ్రం ఉంటుంది. ఒక్క రంధ్రం ఉండడం వల్ల ఒక్కసాలు మాత్రమే సాలు పడుతుంది. ఆ జడిగము ఆ పొడవాటి కర్ర ఉన్నటువంటి ఆ వస్తువుని, ఆ యారముట్టునే ఏమంటారంటే అక్కిలి కట్టె అని చెప్పేసి అంటారు. ఇట్లా వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి వీటినన్నింటిని కూడా యారమూట్లు అని కూడా పిలుస్తారు. యారమూట్లు అని చెప్పేసి అంటారు. ఇకపోతే నా సమయం ఎంతో, మరి మేడం లైన్లోకి వచ్చినట్లున్నారు. నేను చివరికి వచ్చేస్తాను మేడం, అధికంగా సమయం చివరికి వచ్చేస్తాను. ఒక 2 జాతీయాలు 2 సామెతలతో ముగించేస్తాను, చివరికి వచ్చేస్తాను. మీతో 2 జాతీయాలు చివరికి వస్తున్నాను. అడుగులోనే అరక ఇరిగినట్లు అని చెప్పేసి అంటారు. అడుగులోనే అరక ఇరిగినట్లు అని చెప్పి. అరక అంటే బండి నిర్మాణంలో బండి అంతా వెనక వైపు ఉంటుంది, ముందు వైపు ఇట్లా పొడవుగా ఇంత వెడల్పుతో పొడవుగా ఒక చెక్క ఉంటుంది, అరక అంటాం దాన్ని. అంటే దానికి ముందు పక్క కాడిమాను, ఎద్దులు అటు ఇటు, ఈ మధ్యలో రైతు కూర్చోడానికి వీలుగా ఉంటుంది ఒకటి అరక. అది ఇరిగిందంటే అది ఆ బండి ఎందుకు ఉపయోగపడదు. ఆ అరక అడుగులోనే అరక ఇరిగిందంటే ప్రారంభంలోనే ఏంది ఆటంకం కలిగింది అని చెప్పేసి అంటారు. ఈ అరక అనే దానికి మరొక అర్థం కూడా ఉంది. అరక అంటే ఏదన్నా బండ్లో మూటలు ఇవన్నీ వేసుకున్నప్పుడు బరువు అంతా ఎద్దుల పైన ముందు వైపు బాగా బరువు పడుతుంటే
రేపు బండి అరగ్గా ఉంది, రెండు వెనక్కి పోయి కూర్చోండి అనేసి అంటారు. బాగా వెనక్కి పోయి కూర్చోండి, అరక్క ఉంది, ఎదురు కదలలేకుండా అని చెప్పి. అరక అంటే ముందు వైపు మొత్తం బరువు మోయడాన్ని అరక అని పిలుస్తారు. అట్లే బండి నిర్మాణంలో ఆ చెక్క ఉన్నటువంటి దాన్ని కూడా అరక అని సంబోధిస్తారు. అట్లే ఆరు నూరైనా అగ్రహారం పాడైనా నేను చేసేది అని చెప్పేసి అంటారు ఎక్కువగా జాతీయం ఇది. అంటే ఏదేమైనా నేను చేస్తానని చెప్పేసి అంటారు. దానికి ఆరు నూరైనా అగ్రహారం పాడైనా నేను చేసేది అని చెప్పి పిలుస్తుంటారు. అట్లే అది కడుప ఖమ్మం చెరువు అని చెప్పి అంటారు. అంటే ప్రకాశం జిల్లా దగ్గర ఖమ్మం చెరువు చాలా పెద్దది, ఆసియాలోనే అతి పెద్ద రెండవ చెరువుగా దానికి ప్రసిద్ధి. ఖమ్మం చెరువు అంటే చాలా పెద్దది. ఎవరైనా బాగా తిని మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ అన్నం పెట్టుమా అని, నాకు రెండు భూ పెట్టుమని అనుకో, ఇప్పుడే కదరా తినింది, నీది కడుపా ఖమ్మం చెరువా అని చెప్పేసి అంటారు. సో ఇట్లాంటి జాతీయాలన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో మనం చూడొచ్చు. కొన్ని సామెతలు మీతో పంచుకుంటాను. ఒడ్డి కళ్ళంలో ఉడకని చెనిక్కాయలు సోవెన కళ్ళంలో ఉడుకుతాయా అని చెప్పి ఒక సామెత ఉంది. అంటే ఒడ్డి కళ్ళం అంటే ఇప్పుడు చెనిక్కాయలు ఇట్లాంటి వాటిని ఆరబెట్టడానికి ఒక కళ్ళం ఉంటుంది. కళ్ళం అంటే అలికినటువంటి పేడతో అలికినటువంటి ఆ మైదానాన్ని కళ్ళం అని చెప్పేసి పిలుస్తారు. కళ్ళాలలో చెనిక్కాయలు వేయడం ఇదంతా, వాములు వేయడం ఇవన్నీ కళ్ళాలలో చేస్తూ ఉంటారు రాయలసీమలో రైతులు. దాన్ని కళ్ళం అని పిలుస్తారు, విశాలమైనటువంటి మైదానాన్ని. అంటే వేరుశనక్కాయలు ఈ ఆరబెట్టడానికి ఒక కళ్ళం ఉంటుంది. ఈ జొన్నలు, కంకులు, రాగులు ఇట్లా చిన్న చిన్న ధాన్యాలు ఆరబెట్టడానికి ఒక కళ్ళం ఉంటుంది. అంటే అక్కడనే ఆరని ఇది ఇక్కడ జరుగుతుంది, అంటే ఆడే జరగని పని ఇక్కడ జరుగుతుంది అనే దానికి బదులుగా ఉడ్డి కళ్ళంలో ఉడకని చెనిక్కాయలు సోవెన కళ్ళంలో ఉడుకుతాయి అనేటటువంటి సామెతను ప్రయోగిస్తారు. అట్లే ఊళ్ళో పెళ్ళైతే రంకుముండకు రాగి సంగటి దిగదంట అనేది మరొకటి. అంటే అతిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తిని ఉద్దేశించి రంకుముండ అని చెప్పేసి ప్రయోగిస్తారు. ఇక్కడ ఊర్లో ఏదన్నా ఒక శుభకార్యం జరుగుతుంటే ఈమె రాగి సంగటి అంటే ఇంట్లో కూడా సంగటి కూడా తినేటటువంటి పరిస్థితి. అంటే అతిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులు ఉద్దేశించి ఈ సామెతను ప్రయోగిస్తారు. అట్లే మరొకటి, ఎచ్చులకు పోయి యాటపోతును కోస్తే ఒళ్ళంతా బొచ్చ అయిందంట అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే యాటపోత అంటే నాకు చెప్పినట్లు గొర్రెలు, ఇది ఎచ్చుల కంటే అతిగా అన్నమాట. అంటే లేనిది కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడానికి పోయి నేను ఆటను వచ్చాను అని చెప్పేది. అంటే ఏదైనా ఒక శక్తికి మించి చేసినప్పుడు తనకి ఏదైనా నష్టం కలిగితే వాడు ఆ ఎచ్చులకు పోయి ఆటబోధం వస్తే ఒళ్ళంతా బొచ్చైనట్టుగా వద్దురా అంటే చేసినాడని చెప్పేసి అంటూ ఉంటారు. ఇట్లా చివరిగా ఇంకొక సామెత, ఒక్కొళ్ళు పెట్టకుండా వండినటువంటి వరికోడు తింటేనేం తినకపోతేనేం అని చెప్పేసి. ఈ ఒక్కొళ్ళు అంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే బియ్యాన్ని, వడ్లను తీసుకొచ్చిన తర్వాత ఆ రోజుల్లో రోట్లో వేసి బాగా దంచి, ఇప్పుడు బ్రౌన్ రైస్ అని మనం ఏదైతే పిలుస్తున్నామో ఆ విధంగా బాగా దంచి పై ఉన్నటువంటి ఆ పొట్టునంతా పోయిన తర్వాత బాగా బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఆ ధాన్యాన్నే బాగా తినేవాళ్ళు. ఆ విధంగా చేయకపోతే ఇప్పుడంతా పాలిష్ చేయాలి, రైస్ పాలిష్ చేయాలి, సన్నగా ఉండాలని చెప్పి దాంట్లో ఉన్నటువంటి సామర్థ్యం అంతా మనం పోగొట్టుకుంటున్నాం. కానీ ఒక్కొళ్ళు పెట్టకుండా అనేటువంటి వరికుడు అది తిన్నా ఒకటి తినకపోయినా ఒకటి అని చెప్పేసి ఆ రోజుల్లోనే చెప్పినటువంటి సామెత. అదే సరైనటువంటి ఆహారం అని చెప్పి. నిజానికి ఇలా చెబుతూ పోతే, ఇట్లా మాట్లాడుతూ పోతే, ఇలా పంచుకుంటూ పోతే ఎన్నో విషయాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మాధుర్యమైనటువంటి ఇక్కడ మనుషుల యొక్క మనస్తత్వాలు, ఇక్కడ మాండలిక పదాల ద్వారా ఇవన్నీ కూడా మీ ముందు ప్రదర్శించడానికి చాలా సమయం పడుతుంది. నేను కూడా సమయపాలన చేయాలా సదస్సు ప్రకారం. కాబట్టి నా ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. చివరిగా ఒక్క మాట, ఇందాక నేను చెప్పినట్లుగా ఇది గతంలో నేను రాసినటువంటి కడప భాష. అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి మాండలికం ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఆహార పదార్థాలు ఎట్లా, ఆటలు ఏమేమి ఆడతారు, ఇక్కడ ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా మనకి ఇందులో కనబడతాయి. తర్వాత మరొక పుస్తకం రాయలసీమ యాస భాష. దాదాపు ఇది 3000 రాయలసీమ మాండలికాలను సేకరించి ఒక నిఘంటువుని తయారు చేశాను, రాయలసీమ ప్రాంత నిఘంటువుని. దాదాపు ఇందులో 3000 పదాలు ఉన్నాయి, జాతీయాలు, సామెతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 పుస్తకాలకు కొనసాగింపుగా రాయలసీమ పల్లె పదాలు పేరుతో ఈ 3000 కాస్త దాదాపు 5000 పదాలు సేకరించాను. ఇది 400 పేజీల పుస్తకము. ఇప్పుడు వచ్చే పుస్తకం దాదాపు 700 పేజీలతో మరొక పుస్తకాన్ని కూడా సేకరించి తయారు చేసి మరొక నిఘంటును కూడా త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను చెప్పడానికి సంతోషిస్తున్నాను.
ఏదేమైనా ఇంత గొప్ప అవకాశాన్ని ఈ ఈ 4 మాటల్ని ఈ పదాల్ని మీతో పంచుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి, తుమాటి సుధాకర్ గారికి, డాక్టర్ సైగిలి సుధారాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. నమస్తే. డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారు, కడప శివారెడ్డి గారు చాలా 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 పెద్ద వ్యాసం పెట్టారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకటా రెండా, కచ్చేయడం దగ్గర నుంచి, చల్లడం దగ్గర నుంచి, ఉత్తపితలు, కివి చెప్పులు, ఒక్కాకు, చిన్న చిన్న ఏది నాయన, అప్ప, ఏ అన్న, అయ్య అన్న, అట్లాగే మరి అబ్బా, మున్నెబ్బా, జేజి నాయన, జేజమ్మ, జేజి, అబ్బిగాడు, ఈ కొత్త కొత్త పదాలు చాలా బాగున్నాయి. అంటే ఇట్లాంటి మనం నిక్షిప్త చేసుకోవాలి, వీటిని రక్షించుకోవాలి వీటిని. అట్లాగే ఇప్పుడు జంబం, అల్లాటప్ప, ఎచ్చలనాయలు, చినికాయలు, చినికాయలు, ఇవన్నీ మంచి కూడు, చీయలు మంచి పదమే. అట్లాగే సోమపత్ర, ఏటపోతులు, మరి సంకటి, గోకులు, గజ్జెల పొంగు, ఎర్రగడ్డలు, ఇట్లా చాలా 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 మంచి పదాలని, మాండలిక పదాలని తీసుకొచ్చారు. అటవ, లెక్క కూడా ఎక్కడ కనపడదు ఇట్లాంటి పదం. దుడ్డుకి లెక్క అనేది ఎక్కడ కనపడదు. అట్లా గబ్బును కూర్చున్నాడు, సరే, తెల్లె, ఇట్లాంటి చాలా బలమైన పదాలు, బలమైన రిచ్ వర్డ్స్ అంటారు చూడు. బలమైన పదాలు అంటే మనకు చాలా సంపద గల పదాలు ఇవి, భాషకి సంపద ఇవన్నీ. ఇట్లాంటి సంపదను వ్యాస రూపంలో తీసుకొచ్చినందుకు మరి శివారెడ్డి గారికి ధన్యవాదాలు. చాలా మంచి పేపర్ ప్రజెంట్ చేశారండి. మీ బయోడేటా చూసిన తర్వాత నేను ముందు ఆశ్చర్యపడ్డాను. అరే మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళు వర్క్ చేసి 27-28 పేజీలకు బయోడేటా ఇస్తే నేను ఉద్యోగంలో చేరి మొన్ననే పైగా 40 ఏళ్లకి 29 పేజీల బయోడేటా తయారు చేశారు. ఎంత వర్క్ చేశారు? మీ బయోడేటా పూర్తిగా చదివానండి నేను, శివారెడ్డి గారు. వర్క్ శ్రీరామరక్ష అండి, వర్క్ చేసుకుంటూ పోండి. మీరు నిజంగా మంచి, మీ వర్క్ అంతా ఒకప్పటికి ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా లాగా అయిపోద్ది. మిమ్మల్ని ఈ సెమినార్ కి పరిచయం చేసిన తుమాటి సుధాకర్ గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తిని పరిచయం చేశారు. మీకు ధన్యవాదాలండి. సుధారాణి గారు, మీరు తీసుకెళ్ళండి.